ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏందంటే, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు జగన్‌ని ఉద్దేశించి ఏమన్నాడంటే, "నాలుగవ పెళ్ళానివి నువ్వేనేమో" అని అన్నాడు. కానీ వాస్తవానికి చంద్రబాబుకి రెండో పెళ్ళాం పవన్ కళ్యాణ్. ఇది వాస్తవం. కానీ జగన్ ఈ మాట అనలేకపోయిండు. జనాలు మాత్రం అనుకుంటుర్రు. మీకు క్లారిటీ వస్తది. ఈ క్లారిటీ వచ్చినాక పవన్ కళ్యాణ్‌ని పుస్తే కట్టని పవన్ కళ్యాణ్‌ని పక్కకు పెట్టే రోజు ఒక రోజు వస్తది. అప్పుడు పవన్ కళ్యాణ్ బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం వస్తది. జనాలు ఆంధ్ర ప్రజలందరూ చూస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో తర్వాతకి అర్థమైద్ది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రాజకీయ అరగ్రేటం ఒకేసారి చేసినట్టు, ఒకేసారి ఎన్నికైనట్టుగా మనకి హిస్టరీ చెప్తుంది. ఆయన ఎమ్మెల్యేగా, ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. కానీ వన్స్ చంద్రబాబు కొడుకు లోకేష్, నారా లోకేష్ రాజకీయంగా ఎదిగి పార్టీని సమర్థవంతంగా నడుపుతాడు అని అనుకున్న మరుక్షణం పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి ఉండదు, ఉండబోదు, ఉండనివ్వడు. ఒకవేళ గెలుపోవడంలో సమస్య వచ్చినప్పుడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దింపే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకి అస్సలు ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. అది జూనియర్ ఎన్టీఆర్ టైం వచ్చినప్పుడు ఎన్టీఆర్ని కూడా దింపే టైం వస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు పోవాలో అర్థం కాక సంక నాకుతాడు అందరిది. అంత లోపల స్థిరంగా ఎదిగితే చెప్పలేము పవన్ కళ్యాణ్, కానీ ఆ ఎదిగే ఛాన్సు ఈ చంద్రబాబు ఇవ్వడని నేను అనుకుంటున్నాను.